దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు. నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందుకుండలిని శక్తి మూలధరా చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిర్దిష్టనట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాన్ని గ్రక్కుతూ మానవులో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషముగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలో గల అంతర్యామని చెప్తారు. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంచు, తేగలు మునుగున్నవి నివేదన చేస్తారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు దర్శనానంతరం ప్రతి ఒక్కరికి మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సంతానం లేని వారికి, తర్వాత ఉద్యోగం లేని వారికి, పిల్లలు లేని వారికి, తర్వాత పెళ్లి కాని వారికి ఎన్నెన్నో వాళ్ళ కోరికలు అనుకున్న వాళ్ళు ఎంతో కోరికలు నెరవేరాయి. చాలా మందికి ఇక్కడ నలుమూలల చుట్టుపక్కల మన ఈ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి నమ్మకంతో వచ్చి పూజా కార్యక్రమాలు చేయొచ్చు. మా తల్లి నమ్మకంతో కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇంతమంది పెద్ద ఎత్తున భక్తులందరూ సహకరించి వస్తున్నారు. కావున మన నంద్యాల చెరువుకట్ట దగ్గర ఉన్న బంగారుపుట్ట గుడి మరింత అభివృద్ధి కొరకై భక్తులు తమ వంతు సహకరించి తమ వంతు ఇంకా గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధి చెందడానికి తమ వంతు సహకరించి చేయాలని కోరుతూ ఇక్కడ ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలకు జయప్రదం చేస్తూ ఎంతో మంది కోరికలు నెరవేరుతూ ఆ తల్లి మన వంతు భక్తులకు చాలా నమ్మకంగా చాలా ఎటువంటి కార్యక్రమాలైనా అవలీలుగా చేయించుకొని నమ్మకంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులకి చాలా నమ్మకంతో తిరుగుతున్నారు. కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. చాలా నమ్మకమైన బంగారుపుట్ట నాగమ్మ తల్లి. ఒకప్పుడు మాకు పాలకు 2 రూపాయలు కూడా లేదు. ఈరోజు 24 ఏళ్ళ నుంచి దేవస్థానం అభివృద్ధి కోసము మేము ప్రతి ఒక్క భక్తులతో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం, అభిషేకాలు, సంతానం, కళ్యాణం, సమస్యలు ఉండదు, ఉద్యోగాలు మన ఎక్కడెక్కడ దేశాల నుంచి, ఇక్కడ అమెరికా నుంచి, బెంగళూరు, హైదరాబాద్, అక్కడ కాకినాడ, ఒరిస్సా నుంచి కూడా ఇక్కడ దేవస్థానం దర్శనానికి వస్తున్నారు. ప్రతి ఒక్క కోరికలు అనేది తీరుతున్నాయి. ఇక్కడ ఇంకా సాయి సుబ్రహ్మణ్య బంగారుపుట్ట దేవస్థానం విగ్రహ ప్రతిష్టనే కాలేదు. ప్రతి వస్తువు, కుంభం కానీ, పంచులు కానీ, ఊరిగడ్డ కానీ భక్తులు సహకరించింది. ఈరోజు అన్నదానాన్ని కూడా ప్రతి ఒక్క భక్తులు సహకరించారు. కాబట్టి మా కొద్ది మేము సేవ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.